నమస్తే అందరికీ. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో క్రైస్తవ మతాన్ని ఏర్పాటు చేయాలని ఒక వెహికల్ తీసుకొని గ్రామాలు తదితర ఒక 10-15 మంది కొన్ని డప్పుల సౌండు కొన్ని మైకులు ఇవన్నీ పెట్టుకొని వెళ్తూనే ఉన్నారు. అయితే ఈ క్రైస్తవ మతంలోకి వచ్చిన వ్యక్తులంతా ఎవరంటే చాలా వరకు ఎస్సీలు ఎస్టీలు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వీళ్ళు చాలా వరకు కొన్ని సంవత్సరాల నుండి గుడులలోకి రానికుండా, ఆలయాలలోకి రానికుండా, ఆంజనేయ స్వామి గుడిలోకి రానికుండా, సీతారాముల కళ్యాణ ఉత్సవాలకు రానికుండా, ఎక్కడ కూడా రకరకాలుగా రానికుండా ఇబ్బందులు గురి చేసే విధానంలో భాగంగా ఈ క్రైస్తవ మతము ఎప్పుడైతే ఇండియాలోకి వచ్చిందో ఆ రోజు నుండి చాలా వరకు ఎస్సీ సామాజిక వర్గాలలో, ఎస్టీ సామాజిక వర్గాలలో కొన్ని కొండ ఆదివాసులు కూడా ఆ విధానంలో ఆ క్రైస్తవ మతంలోకి పోవడం జరిగింది. ముందుగా ఎక్కడ ఈ ప్రజలను అవమానించారు అంటే ఆలయ విధానంలోకి వెళ్తే అక్కడ చీచి అన్న వ్యక్తులు, మీరు రాకూడదు అన్న వ్యక్తులు, అదే విధానంలో రకరకాలుగా సమస్యలపైన అన్ని విధాలుగా వివక్ష విధానాలతో మాట్లాడిన వ్యక్తులు. నేటి కాల ఆధునిక పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ ఈ ఎస్సీ సామాజిక వర్గాలలో, ఈ ఎస్టీ సామాజిక వర్గాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవ మతాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు రకరకాలుగా ఈ మధ్య కాలంలో, ఈ ఆధునిక కాలంలో వాళ్ళకు చాలా వరకు కులానికంటే మతంతో చాలా వరకు ఇబ్బందులు గురి చేసే ప్రమాదంలో ఈ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మత ప్రచారం ఏదైనా కానీ క్రైస్తవ విధానంలో ఈ ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ దేశాలు క్రైస్తవ మతస్థులే, ఎక్కువ దేశాలు క్రిస్టియన్స్ పరంగానే ఉన్నాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో కానీ, వేరే రాష్ట్రాలలో కానీ, వేరే జిల్లాలలో కానీ మీరు మత ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఆ విధానంలో అమలు చేసుకొని ఉండారో వాళ్ళు మీ స్వచ్ఛందంగా చర్చిలు ఉన్నాయి బలంగా. చాలా వరకు మన పేదరికంలో ఉండే వ్యక్తులందరూ చర్చికి వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఎవరు కూడా ఇబ్బందులు గురి చేయడం లేదు. కానీ ఈరోజు ఒక వాహనం తీసుకొని మీరు పల్లెలకు అక్కడ ఇక్కడ వెళ్తే అక్కడ ఉండే కొంతమంది వ్యక్తులు మీ పైన దాడులు చేస్తారు. మీ గ్లాసులు, మీ బస్సుకు, మీ వ్యాన్ను తగలబెట్టేసే విధంగా, పూర్తిగా అద్దాలు పగలగొట్టే విధంగా, మీ మైకులకు పడగొట్టే విధంగా ఇబ్బందులు చేస్తారు. ఇవన్నీ క్లారిటీగా ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవ మతం అనేది ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద మత విధానంలో ఉన్నది. అదేవిధంగా ఆ విధానాన్ని ఎవరు కూడా తక్కువ చేయరు, ఎవరు కూడా ఇబ్బందులు చేయరు. ఇక్కడ మీరు వేరే విధాలుగా పోవడము, అక్కడ హిందూ మేము సమాజం అని ఇంకొకరు చెప్పడము, ఇంకొకరు మిమ్మల్ని చులకన చేయడము, ఇంకొకరు మిమ్మల్ని చెప్పులతో కొడతారు, రాట్లతో కొడతారు, కట్టెలతో కొడతారు, రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. మీరు కూడా సొసైటీలో ఎన్నో విధాలుగా చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా మత ప్రచారం చేసుకోవడం వల్ల ఇన్ని విధాలుగా ఈ ప్రజలతో రకరకాలుగా మానసికంగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా అలాంటి ప్రచారం చేయకండి దయచేసి. మీ ప్రచారం మీ విధానంలో భాగంగా మంచి పెద్ద చర్చిలు ఉన్నాయి. ఎన్నో విధాలుగా గొప్ప చర్చిలు కట్టించారు. దాదాపు ఎకరాలలో చర్చిలు ఉన్నాయి. మీరు అక్కడ ప్రతి ఆదివారం పూట
ఒక ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ ఈ ప్రార్థన కూడా ప్రజల కోసమే చేస్తుంటారు. కానీ ఇక్కడుండే ప్రజల విధి విధానాలు కులరక్కసి కంటే మతరక్కసి ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆ ప్రచారాలు వదిలేయండి. ఎందుకు అక్కడ గ్రామాలకు వెయ్యి ఆ మాటలు ఈ మాటలు పడి ఇబ్బందులు గురవుతారని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ విషయాలన్నీ ఈ ఈ క్రైస్తవ మత విధానాలకు, పెద్దలకు, చిన్నలకు, అదేవిధంగా మహిళలకు, అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా ఈ విషయం తెలియజేస్తున్నాం. ఒక మత ప్రచారం చేయాలా, మీరు చేసుకోవాలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ప్రపంచానికి అందరికీ తెలుసు, భారతదేశంలో ఉండే వ్యక్తులకు తెలుసు, అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలలో ఉండే వ్యక్తులకు తెలుసు. మొన్నటి వరకు మణిపూర్లో ఏం జరుగుతుందో, ఏం జరిగింది అనేది కూడా తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఎంతసేపు ఉండే వ్యక్తులను తగ్గించాలా, వ్యక్తులను చులకన చేయాలా, వ్యక్తులను అవమానించాలా, వ్యక్తులను ఇబ్బందులు గురి చేయాలా అనే సమాజంలో బతుకుతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇబ్బందులు పడకుండా, రకరకాలుగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మానసిక విధానాలతో వాళ్ళు అనే మాటలకు, వాళ్ళు చేసే చులకనకు, వాళ్ళు అవమానించే విధానాలకు మీరు ఎందుకు తలొగ్గి గ్రామాలకు వెళ్తారు? కరెక్ట్ కాదు. ఇవన్నీ ఓసారి బాగా ఆలోచన చేయాలని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా ఈ విషయాలను ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తారు.